నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాతో రంపచోడవరం పరిసరాల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చింతూరు డివిజన్ పరిధిలోని 4 మండలాలకు పునరావాస పరిహారాలు వెంటనే ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. కొత్త జిల్లాకు ప్రభుత్వం 5 కోట్లు మంజూరు చేసిందన్న కలెక్టర్ రంపచోడవరంలో ఐటీడీఏ, పీఎంఆర్సీ భవనాలు వినియోగించుకుంటామని చెప్పారు. మండల్స్ ఏది ముంపు కింద ఉందో పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ కింద ఆ జిల్లాలో ఉంటున్న అభివృద్ధికి, అక్కడ ఉంటున్న ఆర్ఎండ్ఆర్కి గట్టిగా చేయడానికి మంచి ఉద్దేశంతో ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు మారుమూల ప్రాంతం నుంచి పాడేరు వరకు రావాలంటే చాలా కష్టపడ్డారు. దాదాపుగా 200 కిలోమీటర్ల పైన ట్రావెల్ చేసి రావడం అన్ని కూడా ఇప్పుడు అవాయిడ్ చేయవచ్చు. ప్రాంతీయ అభివృద్ధి కూడా గట్టిగా జరుగుతుంది. నిధులు కానీ దృష్టిలో కానీ ఇంకా పెరుగుతుందని ఎట్లాంటి సందేహం లేదు. సెపరేట్గా ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ చేయడానికి పరేడ్ గ్రౌండ్ కోసము ఒక 10 to 12 ఏకర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అడిషనల్ ఇంకొక 3 ఏకర్స్ తీసుకొని కలెక్టరేట్ కూడా ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఎట్లా కట్టాలి పరిపాలన ప్రిపేర్ చేస్తున్నాము. కలెక్టర్ అండ్ ఎస్పీ జేసీ వాళ్ళకు కావాల్సిన క్యాంప్ ఆఫీసర్స్ గురించిన లొకేషన్స్కు బిల్డింగ్స్ కూడా చూడడం జరుగుతుంది. త్వరలో అది కూడా ప్రభుత్వానికి ప్రతిపాలన పంపించేసి దానికి శాంక్షన్ తీసుకున్నాం.